న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రాయిపేటలోని శ్రీ కోదండ రామాలయం అభివృద్ధికి రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో కీర్తిశేషులు చల్లపల్లి శ్రీహరిరావు శ్రీమతి నోకారత్నం జ్ఞాపకార్థం వారి చిన్న కుమారుడు చల్లపల్లి శ్రీధర్ శ్రీమతి కృష్ణవేణి దంపతులు 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ చేతుల మీదుగా అందజేశారు. అందరికీ నమస్కారం అండి. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు మేము అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. అది అందరికీ తెలిసిన విషయమే. ఆధ్యాత్మికంగా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఒక భాగమై ఉంటాయనేది మా అభిప్రాయము. ఆ మేరకు మంచి సమాజం తయారవ్వాలంటే ప్రజల్లో మంచి భక్తిభావాలు ఉండాలి. ఆరోగ్యకరమైన వాతావరణం పెంపొందించడానికి భక్తిభావాలు ఉపయోగపడతాయని మేము నమ్ముతున్నాం. దాని రీత్యా కొన్ని ప్రవాస భారతీయులు శ్రీ చల్లపల్లి శ్రీధర్ శ్రీమతి కృష్ణవేణి దంపతులు ఈ రాయపేటలో ఉన్న కోదండరామస్వామి దేవాలయం అభివృద్ధి నిమిత్తం 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారండి. మా రోటరీ క్లబ్ ద్వారా మా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ గారి ద్వారా ఆ దేవాలయ కమిటీ సభ్యులకి 50,000 రూపాయలు అందజేయడం జరుగుతుందండి. అనంతరం రాయిపేటకు చెందిన వృద్ధ పేద దంపతులు చంగాలవల సుబ్బారావు శ్రీమతి కమలా దంపతులకు కంటి ఆపరేషన్ నిమిత్తం ప్రవాస భారతీయులు చెన్నా శ్రీనివాసరావు శ్రీమతి నాగమణి దంపతులు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి రోటరీ ప్రెసిడెంట్ కీర్తి ఆంజనేయులు చేతుల మీదుగా వారిని ఆదుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండరామాలయం గౌరవ అధ్యక్షులు కామిశెట్టి వెంకట సత్యనారాయణ, దేవాలయ కమిటీ చైర్మన్ మడిపల్లి భాస్కరం, కార్యదర్శి గొన్నాబొత్తుల రామారావు, ట్రెజరర్ జయవరపు రాజా, బిర్రే రామకృష్ణ, కేదారిశెట్టి వెంకటేశ్వరరావు, గొన్నాబొత్తుల నందకిషోర్, బొజ్జా పాపారావు, ముంగండి చిట్టిబాబు, గోపిరెడ్డి శ్రీనివాస్, పొన్నా సుబ్రహ్మణ్య శర్మ, కాళ్ళ రాంబాబు, మంచింశెట్టి గోవిందరాజులు, బోజా నాగేశ్వరరావు, బలగం అప్పారావు, గుంటుపల్లి శివకుమార్, కొత్తపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.